లాస్ట్ వ్లాగ్లో తేజు గురించి చెప్పాను కదండి. సో నిన్న సండే సాయంత్రం వెళ్ళి బాబుని దింపేసి వచ్చాను. అండ్ యాజ్ యూజువల్ చాలా రోజులు మన దగ్గర లేనప్పుడు మనకి ఏమనిపించదు, కానీ వచ్చి వెళ్ళాక కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది కదా. సో ఏం పని చేయలేదు, కాకపోతే ఒక పెద్ద వర్క్ మాత్రం రాశాను. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇది ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదా స్ప్రౌట్స్ గురించి చూపిస్తానని. సో ఎలా వచ్చాయి ఏంటి షేర్ చేస్తాను. ఇంతకుముందు నేను ఎప్పుడు చూపించినా బాగా పెద్దగా వచ్చేవి, ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత పెద్దగా ఏం రాలేదు. అండ్ నిన్న సాయంత్రం ఓపెన్ చేశాను, కొంచెం స్మెల్ వస్తున్నట్టు కనిపిస్తే అనవసరంగా వాసన వచ్చి పాడవుతాయి అని చెప్పేసి మూతను ఏం చేశానంటే గట్టిగా పెట్టకుండా ఇట్లాగా కొంచెం ఏం పురుగులు వెళ్ళకుండా గాలాడేలాగా పెట్టాను. ఇదిగోండి ఇలా వచ్చాయన్నమాట స్ప్రౌట్స్. అండ్ మార్నింగ్ దోశ చేశాను, అయిపోయింది. పాలు ఉంటే కాచాను. అండ్ ఇవ్వండి ఇది కట్ చేశాను కదా ఆనియన్, ప్యాన్ రుద్దడానికి. మిగిలింది కర్రీలోకి పెట్టాలి. అండ్ ఇప్పటికి ఇంకా వంట అయితే చేయలేదు, నేను వంట చేయాలి. సో ఇల్లంతా ఇలా ఉంది. అండ్ కొంచెం కూరగాయలు, కొద్దిగా మ్యాంగోస్ తెప్పించాను, కానీ ఇప్పుడున్న వచ్చే సీజన్లో కొద్దిగా పురుగు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. కాబట్టి మీరైనా తెచ్చుకుంటే పురుగు ఏమైనా వస్తున్నాయేమో చూసుకొని తెప్పించుకోండి. మన డిష్ వాషర్ ఎప్పుడూ అయిపోయింది, మర్చిపోయాను ఆఫ్ చేయడం. సో కంప్లీట్ అయిపోయింది. అసలు ఆరబెట్టానని చెప్పాను కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నిన్నంతా తేజు రావడం నాకు కూడా నీరసంగా ఉండి ఇంట్లో పనితోటి సరిపోయింది. అవి బాగానే ఎండాయి, చెరగాలి, చెరిగి మళ్ళీ డబ్బాకు పోసేస్తే అయిపోతుంది. సో ఈరోజు ఏ పని చేయకుండా కూర్చొని ఏం పని చేశానో మీతో షేర్ చేస్తాను కదా. ఇదండి, ఇదేంటంటే కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ చేసుకునేవి డిఫరెంట్ పార్ట్స్ అనమాట. అంటే ఏం లేదు, మనం ఇలా ఈ బెడ్రూమ్లోకి వచ్చామనుకోండి, సరే కొంచెం ఈ బెడ్ క్లీన్ చేద్దాము, ఈ ఆర్గనైజర్స్ క్లీన్ చేద్దాము, అండ్ ఇవి తుడుద్దాము ఇట్లా అనుకుంటాము. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అన్ని చిన్న చిన్న పార్ట్స్గా రాశాను. అంటే ఒకే రోజు అంతా క్లీనింగ్ చేసామనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా వీటిల్లో మనం ఏది చేయగలమో కళ్ళ ముందు చూసి అది చేసి టిక్కులు పెట్టుకుంటూ వెళ్తే అలా అన్ని పనులు అయిపోతాయి. ఎక్కువైనా చేయొచ్చు, తక్కువైనా చేయొచ్చు. సో చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా పెట్టాను. ఓపిక లేక ఇగో ఈ చిన్న మా బెడ్ ఇక్కడే వేసుకున్నాను. దీని మీద పడుకుంటే ఎందుకో కొద్దిగా నడు నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి సపరేట్గా ఇట్లా పక్కన వేసుకున్నాను. ఇది మా పిల్లల బెడ్. ఇంతకుముందు చిన్న మంచం ఉండేది కదా, సో అది తీసేసి నా టేబుల్ వేసుకొని ఆ బెడ్ ఇది కన్వీనెంట్గా ఉందని కింద వేసి ఇక్కడ పడుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి హాయిగా ఉంది. ఒళ్ళు పడుకుంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా, బోర్గా కదలలేక అలాగే నిద్రపోయి కనీసం బుర్రతోనే పని చేద్దామని చెప్పేసి ఇంట్లో ఏవేవి క్లీన్ చేయాలో మొత్తం అవన్నీ రాసి పెట్టుకున్నాను నేను. మీరు కూడా ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే ఏంటంటే మనకి ఒక్కటి మనం అనుకుంటాం చేస్తే చేయొచ్చు అని, కానీ గుర్తు రాదనమాట. అది ఇలా రాసి పెట్టుకుంటే అది చూసినప్పుడు ఈరోజు ఏం చేద్దాం, రోజు కొంచెం అట్లా పెట్టుకుంటే కాస్త మొత్తం ఒక 1 మంత్ అంతా చేసాం అనుకోండి, ఇల్లు మొత్తం కంప్లీట్ డీప్ క్లీన్ అయిపోతుంది. సో అది నా ప్లాన్. ఇల్లంతా డీప్ క్లీన్ అవ్వడానికి చేయడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ వస్తుందో రాదో తెలీదు. సో మ్యాక్సిమం రాదు అని అనుకుంటున్నాం. ఇంతవరకు మాకేమీ ఎటువంటి సూచనలు ఇవ్వలేదు వచ్చిద్దేమో అని. అయ్యో పడిపోయింది. సో ఒక్కసారి ఇదిగోండి ఇట్లాంటి మనం పెట్టిన షో పీస్లు, ఈ టేబుల్స్, ఈ కార్నర్ ఇవి రోజు తుడవడానికి కుదరదు. సో ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకుంటే ఒక్కసారిగా ఇల్లు మొత్తం ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ అయిపోయి అవసరం లేనివన్నీ తీసేస్తే ఈ ఇయర్ రాకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఉన్న 2 సంవత్సరాల్లో అనవసరంగా పేర్చిన వస్తువులు ఏమోనే అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ వచ్చినా కూడా అప్పటికి కొద్దిగా ఉంటుంది. కానీ ఇంత ఎక్స్ట్రా అంటే పిల్లలకి అవసరమైన పుస్తకాలు కావచ్చు, ఏ ఒకటి పేరుకుపోయి ఉంటాయి కదా, ఇప్పటికి మోస్ట్లీ అన్నీ క్లియర్ చేస్తానండి నేను. సో క్లియర్ చేసినా కూడా కనీసం ఇయర్లీ ఒకసారి ఎవ్రీ థింగ్ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి అని నాకు అనిపించింది. సో దానికోసం తగినట్టుగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను.
అండ్ మీరేమంటారు? ఈ ఐడియా ఎలా ఉంది, బాగుందా లేదా చెప్పకుండా మీకు ఏంటో మా ఇల్లు చూపిస్తా వీడియో చేస్తాను అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, చాలా టైట్గా ఉండి అలా నీరసం ఫేస్ వేసుకుని ఉన్నాను అనమాట. బాగోదు కదా, మీకు మోటివేషన్గా మంచిగా కనపడాలి కానీ పిచ్చి పిచ్చిగా కనిపిస్తే బాగోదని చెప్పేసి నేను మీతో చెప్పాలంటున్న అప్డేట్ చెప్పాను. అండ్ నిన్న సాయంత్రం తేజుని తీసుకెళ్ళి, ఇవాళ మార్నింగ్ నుంచి క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వెళ్ళి వాడిని దింపేసి కాసేపు కూర్చొని వచ్చాము. సో తను కూడా ఇక స్కూలు ఇక రెగ్యులర్ రొటీన్ చూసుకుంటే ఇంకొక 1 వీక్ అట్లా అయితే మళ్ళీ అవుటింగ్ ఇస్తారు, అంటే హాలిడేస్ ఇస్తారనమాట, సిక్ హాలిడేస్. హ్యాపీగా హోమ్ సిక్కి ఇంటికి రావచ్చు. అప్పుడు మళ్ళీ మీకు కొన్ని రోజులు బ్లాగ్స్లో అయితే బాబు కనిపిస్తాడు. వంట చేయాలి, కొద్దిగా ఫ్రెష్ అయ్యి, ఒక్కొక్క రోజు ఒళ్ళు బరువుగా అలాగే ఉంటుంది. కనీసం బాడీతో పని చేయకుండా మైండ్తో అయినా పని చేస్తాను అనమాట. అందుకని అగోండి నేను చేయాలంటున్న వర్క్ అంతా కూడా రాసి పెట్టేసుకున్నాను. ఏంటి అనేది చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్లాగ్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసే పనులన్నీ మీకు ఎప్పుడు వీడియోలో చేస్తూనే ఉంటాను కదా. కాకపోతే ఒక నెల రోజులు ప్రతిరోజు క్లీనింగ్ చేసి చూపిస్తే మీరు బోర్ అవుతారు కాబట్టి నేనేం ప్రతిరోజు క్లీనింగ్ వీడియోస్ ఇవ్వను. ఆ చిన్న పార్ట్ వీడియోలో ఒక కొంచెం సేపు ఆ రోజు నేను ఏం వర్క్ చేశాను అనేది మాత్రం మీకు అప్డేట్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసుకొని, ఇది నాకున్న ఒక బెస్ట్ హ్యాబిట్ అనమాట. నేను ఎప్పుడైనా ఒకటి పక్కాగా రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఫాలో అవుతాను. అది రాసుకున్నానంటే అది గుర్తు పెట్టుకొని దాన్ని అక్కడే పెట్టుకుంటాను. అది చూసినప్పుడల్లా నాకు గుర్తు వస్తుంది. సరే ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా, ఈ పని చేద్దాం పద అని చెప్పేసి అది స్టార్ట్ చేస్తాను. అదే లేదనుకోండి, ఒక మార్గనిర్దేశం అంటే ఒక గైడెన్స్ అనేది లేకపోతే ఏ పని చూసినాను సేఫ్ ఫోన్లో చూస్తాను, శుభ్రంగా పడుకుంటాను. అదిగోండి ఈ బుడ్డ ట్రైపాడ్ పెట్టుకుంటాను, చేతిలో పట్టుకోకుండా దాన్ని తగిలిచ్చి ఇక అలా చూస్తూనే ఉంటాను అనమాట. సో చేయి నొప్పి పెట్టకుండా అప్పుడప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాను. దీనికి తగిలిచ్చేసి వీడియోలు మంచిగా నాన్ స్టాప్గా చూస్తూ ఉంటాను. ఎక్కువ టీవీ చూడడం, మొబైల్లో చూస్తూ ఉంటాను. సో ఏదో చెప్పాలని అనిపించింది. మనం మళ్ళీ ఇంతకు ముందులాగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఒక బ్రేక్ అనేది ఇవ్వకుండా మీతో టచ్లో ఉండాలి కాబట్టి ఈరోజు నేను పని చేయకపోయినా ఏం పని చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేస్తా. అదేంటంటే ఈ కెటిల్ ఉంది కదండి. సో ఈ కెటిల్ నేను ఇలాంటి మోడలే నా దగ్గర బ్లాక్ కలర్లో ఇంతకుముందు ఒకటి ఉంది కదా. సో ఇలాంటిదే నా దగ్గర బ్లాక్ కలర్ మోడల్ ఇంతకుముందు ఉండేది. సో అది మా పాపకి ఇచ్చాను, తనకి హాస్టల్లో ఉందన్నమాట. ఇంతకుముందు కెటిల్ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కాలేజ్ హాస్టల్ ఉన్నారు కాబట్టి ఫుడ్ దండిగా వాళ్ళు పెట్టేవాళ్ళు, వీళ్ళు ఏమి వండుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్ ప్లస్ కొంచెం స్పైసీగా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి తను ఇబ్బంది పడుతుంది. సో ఈ కెటిల్లో హాస్టల్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం నేను ఏమైనా చేయగలనా, నా వల్ల అయ్యే రెసిపీస్ అన్నీ ఏమైనా చూపించగలనా, కేవలం నేను మీకోసం చేసి చూపిస్తే అవి వీడియోస్ మీకు మీ పిల్లలకి మీకు అవసరమైన వాళ్ళతో పాటుగా మా అమ్మాయికి కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పి దీన్ని చూశాక నాకు అనిపించింది అనమాట. ఇంకొక కెటిల్ కూడా ఉంది, అది మా బాబుకి ఇచ్చాను. సో ఈ కెటిల్లో కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని ఉంది. సో ఇట్లా హాస్టల్లో ఉండి వండుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకి దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకొని నేను చేయగలను అనేది ఆలోచించి కొన్ని ప్రయోగ వీడియోలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఏమేమి చేస్తే బాగుంటుందనేది చెప్పండి. బట్ అవి కూడా నేను రాసి పెట్టేసుకున్నాను ఐడియాగా మీకు. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దానికి సంబంధించి వర్కౌట్ చేయడం నాకు అలవాటే అనమాట. ఆ కెటిల్ మీద దాదాపు ఒక 25 ఐడియాస్ ఏమో రాశాను. అవి నేను అన్నీ చేయగలనో లేదో తెలియదు, కానీ ఇవన్నీ అనుకున్నాను. మరి ఎంతవరకు చేయగలనో లేదు అనేది అయితే తెలీదు. బట్ పాసిబుల్ చేయగలను అనుకునే టాపిక్స్ అన్నీ ఒక 20 దాకా అనుకున్నాను అనమాట. సో అవన్నీ ఇందులో ట్రై చేసి పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా మీరు చూస్తే ఇవన్నీ కూడా షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తానండి. సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే హ్యాపీగా మీరు మీ పిల్లలు కూడా షేర్ చేయొచ్చు వీడియోస్. అండ్ మా అమ్మాయి కూడా చూసి నేర్చుకుంటుంది అనేది నా ఒక చిన్న ఆశ అనమాట. సో తనకి హెల్ప్ అవుతుంది, మీకు కూడా కొంచెం కొత్త కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అందుకని చెప్పేసి దీన్ని లోపల ఉన్నదని తీసి బయట పెట్టాను. ప్రజెంట్ ఇక మా వాడికి ఇచ్చిన కెటిల్ తర్వాత ఇది వాడుకుంటాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా, నా ఐడియా ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.